అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు విశిష్టత ఏమిటి? శివారాధన ఎలా చేయాలి? అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. శివయ్యకు భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాదేవుడిని రోజూ స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. ఆద్యంతరహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తారు. వాటన్నింటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి. ఆ రోజున పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండడం, రోజంతా శివనామ స్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఆవాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల, రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆయురారోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభఫలితాలు లభిస్తాయని మన ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన, ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదంతం ఈ కోవకు చెందినదే. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజు శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది మాస శివరాత్రి. మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు. శివరాత్రి రోజున శివుడికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణం, జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు గనక మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. లింగోద్భవంపై ఉన్న ఒక పురాణ గాథను గురించి మనం చెప్పుకుందాం. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరిస్తాడు. ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెబుతాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆది తెలుసుకోవాలని అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగాన్ని వైపుకు వెళ్తాడు. అయితే ఆయన అది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు, గోవుకి తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. శివుడు మహావిష్ణువు, బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వును, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ, పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకు పూజార్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పిన కారణంగా, ముఖం చూడడం పాపంగా, తోగతో నిజం చెప్పిన కారణంగా గో పృష్ఠభాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం, మోక్షమున ఇచ్చే అధికారం మహావిష్ణువుకి ఇవ్వడం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివపురాణాల్లో ఈ కథ కనబడుతుంది. బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శపించడం ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియజేస్తోంది. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ ఒకే రూపమైనప్పటికీ శివరూపమే సనాతనమని, ఇదే సకల రూపాలకు మూలమని శ్రీహరి శివుని వామభాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్టు మన శాస్త్రాలు చెబుతున్నాయి. స అంటే శివుడు, వా అంటే శక్తి అని శివ పదమని మాల చెబుతుంది.
శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివలింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకంతో కానీ, నమ్మక చమకాలతో కానీ, పురుష సూక్తంతో కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి స్ఫటికలింగమైన, వెండిలింగమైన శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వపత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావడం, ఆ విషయాన్ని శివుడు తన గరళమందు నిలిపి ముల్లోకాలను కాపాడడం, ఇలా కాపాడిన కాళరాత్రే శివరాత్రి అని మనకు కొన్ని పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి.